ఒక సినిమా ఒక కామన్ ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయల వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు. ఈ సక్సెస్ని ఊహించారా? ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేరుంది? ఆనందం ఉన్నది, మళ్ళీ కాసేపు మళ్ళీ అప్పటి బాధలు గుర్తుకొస్తాయి, మళ్ళీ కాసేపు ఆనందం. అంటే ఇట్లా నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పారు, నిజమేనా? ఇంటికాడ కూడా అప్పుడే 3 సంవత్సరాలు అయింది సార్ పోయి. ఊపుకు ఏమడుగుతాం సార్ వాళ్ళు నెలకి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నది నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నన్ను తీసుకుపోరాను. అమ్మ ఆనందం ఎలా ఉంది? మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఈ స్ట్రగుల్ పీరియడ్లో మ్యారేజ్ ఎలా అయింది? నేను వద్దన్న, నాకు పెళ్ళి వద్దు తమ్ముళ్ళు చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, నేను గెలిచి చెప్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదేం చెప్పుకున్నా. అంటే ఆ పీరియడ్ అట్లా సార్. ఆ కాస్ట్లీ బట్టలు మనది కావు అనే, లేకుంటే డబ్బులు అంతా ఖర్చు పెట్టకూడదనే? ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్. సడన్ గా హీరో వచ్చి ఆ జాన్సీన్ డైలాగ్ ఇలా చెప్తారు, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారు. యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటారు. రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి? మనుషులు సంపాదించుకున్నా సార్. ఇది వాస్తవంగా జరిగిన కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. వాళ్ళ రియాక్షన్ ఎలా? బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్. తర్వాత వెంకన్న ఏమయ్యాడు? చనిపోయింది సార్. రివ్యూ చేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను తీసింది న్యాచురల్ కథ. నా ఊరకట్టు కాకుండా వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారో, వాళ్ళు ఏ ఆశ ఏ దాంతో వచ్చారో. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రాజు వెడ్స్ రాంబాయ్ ఒక్క సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు తిప్పుకున్న డైరెక్టర్ సాయిలు. ఈరోజు సాయిలు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి రాజు వెడ్స్ రాంబాయ్ సినీ విశేషాలు, అలాగే ఈ సినిమా తీయడానికి ఆయన పడ్డ కష్టం, ఎన్నేళ్ళ కష్టం, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి టెక్నీషియను, ప్రతి స్టారు, ఒక కామన్ ఆడియన్స్ నుంచి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయల వరకు అందరూ ఇప్పుడు మీ వైపు తిరిగి చూస్తున్నారు. ఈ సక్సెస్ని, ఈ రిసీవ్నెస్ని ఊహించారా? అంటే ఇంతగానో ఊహించలేదు సార్. అంటే ఓకే పోతుంది, కొంచెం మంచిగానే ఆడుతుంది అనుకున్నాం. కానీ ఇంత ఏమంటారు, ఇంత రెస్పాన్స్ కానీ, జనాలు అంతా మంది వచ్చి థియేటర్లో హౌస్ఫుల్ చేయటం కానీ అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అసలు మాకే అసలు నిజం, కళ నిజం అన్నట్టున్నా సార్. మూవీ రిలీజ్ అవ్వడానికి కొన్ని గంటల ముందు మన ఇద్దరం కలిసాం. ఆ రోజు శ్రీరాముల్లో థియేటర్స్, శ్రీరాములు మొత్తం ఫుల్ అయిపోయింది, టికెట్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పి మీకు నేను ఒక మాట చెప్తే చాలా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆనందంగా ఫోన్ తీసుకొని చూసుకొని సంబరపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆనందం ఏ స్థాయికి చేరుంది సార్? ఇప్పుడు అంటే న్యూట్రల్ అని చెప్పలేను సార్, కానీ పెద్ద అయిపోయింది సార్. నాకు ఈ కష్టాలు ఉన్నాయి కదా సార్, ఇవన్నీ వచ్చింది ఓకే థ్యాంక్ యూ అన్నట్టున్నా సార్, అంతే సార్. అంటే దాని ముంగట ఉన్నాయి చూడండి, అవన్నీ దీన్ని బ్యాలెన్స్ చేసినాయి. మళ్ళీ రేపు పొద్దున ఇంకా మళ్ళీ ఒకటి ఉంటుంది కదా, రేపు కష్టం. సో ఇవన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. మరీ నాకు అంటే ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. ఇది ఆనందం ఉన్నది, మళ్ళీ కాసేపు మళ్ళీ అప్పటి బాధలు గుర్తుకొస్తాయి, మళ్ళీ కాసేపు ఆనందం. అంటే ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నాయి ఎక్కువగా. సో సూపర్ ఎక్సైటింగ్, అంతే. దాని మించిన ఆనందం ఉంటుంది సార్, నేను అనుకున్న దానికంటే ఎక్కువ అయితే. రాజు వెడ్స్ రాంబాయ్ ఇప్పుడు అంటే సినిమా గురించి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ కూర్చొని ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా లాస్ట్ లెవెల్ ఆడిన వరకు, రూరల్ ఏరియా వరకు వెళ్ళిపోయింది సినిమా. అందరూ సూపర్ సక్సెస్ చేశారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. అయితే సినిమా ఎంత హిట్ అయిందో మీరు కూడా జనాలకి అంతే రీచ్ అయ్యారు. అసలు ఎవరి సాయిలు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని నేపథ్యం ఏంటి, ఇంత మంచితనం ఏంటి, ఇంత అమాయకంగా ఉన్నాడేంటి, ఇంత స్వచ్ఛంగా ఉన్నాడేంటి, ఇలాంటి ప్రశ్నలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి మీ నేపథ్యం గురించి చెప్తారా? సార్ మాది ఇల్లెందు మండలం సార్, అంటే ఉమ్మడి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమరారం సార్ మాది. ఆడికెళ్ళి వచ్చిన 10th మొత్తం మా ఊళ్ళోనే చదివిన 10th దాకా.
తర్వాత మన ఏమంటారు అన్నప్రెడ్డిపల్లిలో ఇంటర్మీడియట్ చేసిన. తర్వాత బీటెక్ కారపల్లి కవిత కాలేజీలో చేసిన. ఉమ్, తర్వాత ఇంకా 2010లో 13లో బీటెక్ అయిపోయింది. తర్వాత ఇటు నుంచి ఇటు వచ్చింది ఇక. మా నాన్న వ్యవసాయం చేసుకుంటాడు, మా అమ్మ నార్మల్ ఇంట్లో మాకు భూమి ఉన్నది, ఉమ్. వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉంటాం. అంటే వ్యవసాయం అన్నారు కాబట్టి నేను ఎక్కడ విన్నాను, ఒకనొక టైంలో ఈ కష్టాలు పడలేకో లేకుంటే ఏం చేయాలో తెలియకో నేను ఇంకా వెళ్ళన్నా, సినిమాలు వద్దు, చాలా కష్టంగా ఉంది, నేను వ్యవసాయం చేస్తాను అంటే మీ నాన్నగారు ఒప్పుకోకుండా లేదు బిడ్డ నువ్వు ప్రయత్నించు అని చెప్పారు, నిజమేనా? అవును సార్. అదే కొంచెం నాకు బాగా అంటే ఇంటికాడ కూడా అప్పుడే 3 సంవత్సరాలు అయింది సార్ పోయి. ఉమ్, ఊకుకు ఏమడుగుతాం సార్ వాళ్ళు నెలకి అమ్మ నార్మల్ మాదే మిడిల్ క్లాస్ కూడా అన్నాం మనం. ఊళ్ళలో మిడిల్ క్లాస్ అంటే చాలా తోపాయి, ఉమ్, మిడిల్ క్లాస్ కంటే ఇంకొంచెం తక్కువే. ఉమ్, సో ఆ ఫ్యామిలీలో రోజుకొచ్చి నెలకు వచ్చేసి 5,000 10,000 పంపలేరు కదా సార్. అవును. ఆ టైంలో 3 సంవత్సరాలు అట్లా నాకు ఇచ్చిర్రు, నెల ఇడిచి నెల అట్లనే పంపిర్రు. ఉమ్, కానీ తర్వాత నాకే ఇక అనిపించి రావట్లేదు, ఏం రావట్లేదు, పోదాం ఇంటికే పోయి ఉందాం, అది వచ్చినప్పుడు ఇంటికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పోదాంలే అనుకుంటే మా నాన్న ఒప్పుకోలే. పోరా పోయినావు ఆల్రెడీ ఉండరాదు అని చెప్పి అన్నాడు. ఇక ఎందుకు ఈ పనులు చేస్తావు, మళ్ళీ సుశీటులు అందరూ ఏమనుకుంటారు. అక్కడ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది మావాడు. ఉమ్. ఓ ఏం కాదు పోను అన్నాడు. అంటే ఇల్లందు నుంచి ఒక 30 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఆ, మీ ఊరు పేరు చెప్తారు ఒకసారి? కొమరారం. కొమరారం. నక్సల్స్ ప్రభావితం ఎక్కువ ఉండే ఏరియా, యా సార్, ఉద్యమాల గడ్డ, యా సార్, తిరగబడే మనుషులు, అణచివేయబడ్డ మనుషులు యా. ఎక్కువ అక్కడ. అలాంటి ఒక నేపథ్యం నుంచి సినిమా అనే ప్రేమ ఎలా పుట్టింది? మా నాన్న సార్, ఉమ్, మా నాన్న నేను అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు మరి ఆ పిచ్చి మా నాన్న అంతకుముందు పాటలు మా ఇంట్లో బాగా టేప్ రికార్డులు ఏముంటుండేది, పెద్ద డెక్కులు ఉండేవి, ఆ డెక్కులలో పాట వచ్చేది. ఉమ్, సో అవి వినుకుంటా మా నాన్న కూడా చిరంజీవి గారి ఫ్యాను. ఉమ్, ఆ ప్రభావం నాకు మీద పడ్డది. ఆ ఉమ్, తర్వాత చిన్నగా పేపర్లలో ఏ సినిమా వచ్చినా దాని గురించి చదవటం. ఉమ్, ఎవడన్నారా ఈ సినిమా హీరో హీరో ఎవడరా అంటే ఆ హీరో పేరు కాకుండా ఆ డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టరు, ఆ ఎడిటరు, కెమెరామ్యాన్, ఏమంటారు ప్రొడ్యూసర్ ఎవడు, అది ఏ రోజున రిలీజ్ అయింది అని మొత్తం చెప్పేటండి. ఉమ్, అట్లా మైండ్లో పెట్టుకునేటండి. సో అది చిన్నగా ఇక ఘోరం అయిపోయింది. ఇక కథలు రాసి ఎక్కడికి పోయింది అది. ఉమ్. నా 6th క్లాస్లోనే ఎన్టీఆర్ అనే కథ రాసిన. ఎన్టీఆర్ గారికి. ఆ, ఉమ్, సో అట్లా ఏం రాసినో తెలియదు, కానీ ఆ టైటిల్ ఒకటి పెట్టుకొని కింద రాసుకునేది ఇట్లా ఇట్లా అవుతుంది అని. ఉమ్. సో అట్లా ఇంట్రెస్ట్ పెరిగింది. ఏం పెట్టే టైటిల్? అది యుగంధర్ అని పెట్టినా. యుగంధర్ అని పెట్టి రాసినప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అంట. ఆయన స్టూడెంట్ నెంబర్ 1 ఆది సినిమాలు చూసి చాలా ప్రభావితం అయ్యారంట. యా నాకు ఎన్టీఆర్ అంటే మస్తు ఇష్టం. కలిసే ప్రయత్నం చేశారు ఎప్పుడన్నా? నా ఏడనా లేదు ఆడిదాకా రాలేదు. ఇప్పుడు మీకు కలవాలని ఉందా? డెఫినెట్గా మా నాన్నకి చిరంజీవి గారిని కలవాలంటుంది, నాకు ఎన్టీఆర్ అని కలవాలంటుంది. సూపర్, మంచి కాంబినేషన్ ఇద్దరిది. అండ్ నాన్నగారు చిరంజీవి ఫ్యాన్ అని చెప్పారు మీరు. అవునవును. అంటే చిరంజీవి గారిని అభిమానించని ప్రేక్షకుడు అంటూ ఉండడు తెలుగు గడ్డ మీద, ఆయన ఇష్టపడిన ఆడినంటూ ఉండడు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నెక్స్ట్ మీరు యాక్ట్ చేయబోతున్నారు. నిన్ననే బాబీ గారు అనౌన్స్ చేశారు. అదే అన్నదే. నాన్నగారికి చెప్పారు ఆ విషయం? చెప్పిన నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, నన్ను తీసుకుపోరా అన్నాడు. నేను ఒకసారి చూస్తారా చిరంజీవి గారిని అంటే సరే నాన్న చూద్దాం నాన్న అన్న చెప్పిండు, అన్న మాట ఇచ్చిండుగా. సో అది ఆ రోజు పిలిస్తే కనుక మనం పోదాంలే అని చెప్పినాను. అండ్ అమ్మ సాయిలు ప్రయాణం అంతా చాలా దారుణంగా జరిగిన రోజుల్లో ఇక్కడ మీరు బాధపడుతుంటే అక్కడ అమ్మ చాలా తీవ్రంగా బాధపడిన రోజులు ఉన్నాయంట. ఈరోజు అమ్మ ఆనందం ఎలా ఉంది? మాకు చెప్పుకోకుండా చాలా అంటే బయట వాళ్ళ మాటలు అవన్నీ మాకు చెప్పకపోయేది అనుకునేవి. చేను పనికి వచ్చేటోళ్ళు వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు కానీ అన్ని మనసులో పెట్టుకునేది సార్, ఎవరు చెప్పకపోయేది. కానీ అది అర్థం చేసుకున్న మా పిన్నోళ్ళు ఉంటారుగా, మా పిన్నోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు వేసేటోళ్ళు, మీకు చెప్పట్లేదు రా అది ఇట్లా అనుకుంటాను మనసులో బాధపడుతుంది, మీకు అర్థం కావట్లేదు రా భయ్ అని చెప్పి తిట్టేటోళ్ళు మా వాళ్ళు. ఎందుకురా ఇది చక్కగా గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి అదో ఇదో చేసుకునేదానికి ప్రైవేట్ జాబు ఎందుకురా తిట్టేటోళ్ళు. అది చాలా అంటే మా అమ్మ బాధ ఇక వర్ణతీతం సార్ అది. ఎందుకంటే మేము ముగ్గురం మొగళ్ళం, దీన్ని ఏమంటారు ఇప్పుడు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో అదొక పని ఇదొక పని ఉంటుంది. అవును. నేను పెద్ద కొడుకు, నేనేమైతేనో తెలియదు, మా తమ్ముడు ఉన్నాడు వాడు ఇంటికాడ పనులు చూసుకుంటాడు. సో చదివిపించిన వాళ్ళు ఎవడు జాబ్ చేయట్లే. ఒకడు సినిమా అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు.
అరే వీళ్ళు ఎవరు జాబ్ చేయట్లే చదివిపించినాక అని చెప్పేసి ఆమె బాధ ఆమెకుండే. ఆ తల్లి బాధ ఉంటుంది కదా. అది ఉన్నది. ఇంకా మా అమ్మ నిజంగా అది వర్ణాతీతం సార్. ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ అయ్యి తన బిడ్డని ఇంతమంది పొగడతా ఉంటే ఆ తల్లి మీతో చెప్పిన మాటలు ఏంటి? అంటే ఇక అదే సార్, బాధ వచ్చినప్పుడు చెప్పలే, ఉమ్, ఆనందం వచ్చినప్పుడు చెప్పలే, కడుపు దాచుకుంది అంతే. నా లోపల బాధ వచ్చినప్పుడు కూడా నాకు చెప్పలే, అరే ఇట్లా అంటారా అని. ఉమ్, ఇలా ఆనందం అన్న కూడా లోపల బయటికి చెప్పలే, ఉంది నాకు నాకు అర్థమైపోద్ది కదా సార్. ఉమ్. ఆ, మా అమ్మ కొంచెం ఏమంటారు లోపల దాచుకుంటుంది ఎక్కువ, మా నాన్న ఓపెన్ అవుతాడు. నిన్న జరిగిన ఫంక్షన్ ఏదైతే సక్సెస్ మీట్ ఉందో మీ లైఫ్లో అతి కీలకమైంది, ఇన్నాళ్ళు మీరు ఎదురు చూసింది ఆ రాత్రి కోసమే. అవును సార్. అలాంటి ఒక వేదిక మీదకి మీ తల్లిదండ్రులు ఎందుకు తీసుకురాలేదు? అది చిన్న ఒక ఇష్యూ ఉండే సార్, అది దానివల్ల నేను తీసుకురాలేదు. అంటే చెప్పొచ్చా? అది లేదు సార్, అది ఉమ్, అది అంటే అది పర్సనల్, ఉమ్, పర్సనల్ దానివల్ల రాలేకపోయారు. ఓకే. నేను మాకు వరంగల్లో ఒకటి ఉంటుంది ఉమ్, మ్యూజిక్, అంటే పాటలకు మ్యూజిక్ ఏదో పెడతా ఉంటారు మా వాళ్ళు, ఓకే. అక్కడ తీసుకొస్తా, వరంగల్ తీసుకొస్తా. ఉమ్. అది అప్పుడు సార్ట్ అవుట్ అవుతుంది, అప్పుడు వస్తారు మా వాళ్ళు. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్ ఈ కథ విషయానికి వస్తే ఎప్పుడు ఈ సీడ్ మీ బ్రెయిన్లో పడింది? 2016 సార్. 2016. 2016 నుంచి రాసుకుంటున్నా సార్. ఉమ్, అది 2023కి ప్రొడక్షన్ ఓకే అయిపోయి, వేరన్న ఈటీవీ వాళ్ళు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఇచ్చారు సార్ ఉమ్. ప్రొడక్షన్గా. మీరు ఎలా అయితే డైరెక్టర్ అవ్వాలనుకున్నారో వేణుగుడుగుల గారు కూడా అలాగే చాలా కష్టాలు పడి డైరెక్టర్ అయ్యి తన సెన్సిబిలిటీస్తో ఈరోజు చాలా పెద్ద డైరెక్టర్ అయ్యారు. అలాంటి ఒక డైరెక్టర్ దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న ఆ పాయింట్ చెప్తున్నప్పుడు భయం అయిపోలేదా? అంటే ఏమన్నా తీసేసుకుంటారో, ఏమన్నా వాడుకుంటారో, ఇలాంటి భయాలు కానీ ఇప్పుడు ఏమనిపించలేదా? లేదు అనిపించలేదు. అంటే ఎందుకో నాకు అన్న చూస్తే నా ఊళ్ళో లెక్క అనిపించింది. అరే మనకు అన్నకు షేర్ చేసుకోవచ్చు అనిపించింది. టక్కున ఫోన్ చేసినా ఎమ్మటే పాయింట్ చెప్పిన అంతే. అన్నకు నచ్చింది, అన్న కూడా అది నచ్చింది, రారా అన్నాడు ఎమ్మటే. తెలిసిపోతుంది సార్ మనుషులను బట్టి, ఆయన ఆ విలువలో ఉన్న మనిషి. సినిమాలను బట్టి. అంతకుముందు విరాటపురం కానీ, విరాటపురం రిలీజ్ అయినాక ఇది జరిగింది. మన నిధినాథ్ ఒకే కథ సార్, అట్లాంటి మనిషి మరి ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు, చేయరు కదా సార్. మీ అదృష్టం ఏందో తెలుసా? ఇండస్ట్రీలో ఎలాంటి మనిషిని పట్టుకోవాలో అలాంటి మనిషినే పట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మీ సీడ్ ఏదైతే ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అనే మీ ఆలోచన ఈరోజు మహావృక్షం అయిపోయింది. మీరు ఏ మాత్రం కాస్త రాంగ్ పర్సన్ వేరే పర్సన్ పట్టుకొని ఉన్నా ఈరోజు ఏమైపోయేదో తెలియదు. అదే షెడ్యూల్ పెట్టండి సార్, షెడ్యూల్ పెట్టండి, షెడ్యూల్ పెట్టండి. అండ్ మూవీలో చాలా సన్నివేశాలు చూస్తే ఊర్లో మన చుట్టూ జరిగినట్టు అనిపిస్తాయి అనమాట. ముఖ్యంగా అంటే సరదాగా తీసిన సీనే ఆ ఫోన్లో అన్ని ఫోల్డర్లు దాటి ఆ వీడియోలో ఫోల్డర్ వెళ్ళి దాచిపెట్టడం. మీ ఊర్లో నిజంగా జరిగింది ఇది? ఇప్పుడు మీకు జరుగుతుంది కదా సార్, అందరి దగ్గర జరుగుతుంది. అందరికి తలగాలని చెప్పి అది పెట్టుకున్నా, ఎందుకంటే అది ఒక నాస్టాలజీ ఫీలింగ్. దాన్ని మర్చిపోయినాము, ఆ కార్బన్ సెల్లులు అవన్నీ. సో ఇయే కదా మనకి బ్యూటీ, ఒకసారి ఇవన్నీ గుర్తు చేద్దాం అని చెప్పేసి రాసుకున్నది సార్. అది వేణుగుడుగుల గారి విషయానికి వస్తే నిన్న సక్సెస్ మీట్లో సార్ మాట్లాడుతూ ఊరి నుంచి బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాడు, హైదరాబాద్కి వచ్చినాక ఫోన్ చేశాడు, అన్నా రావచ్చా, రా సాయిలో అని చెప్పాను. ఆఫీస్ ముందుకు వచ్చి ఫోన్ చేశాడు, రా సాయిలో అని చెప్పాను. రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సార్ చెప్తూ మీ గురించి చెప్తూ ఏడ్చేశారు సారు. మీరు వెనక్కి వెళ్ళి ఏడ్చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అన్నిసార్లు అడిగారు? అంతకుముందు ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశారు? గేట్ బయట కూడా ఎదురు చూసుకుంటూ ఒక కార్ వస్తే, ఆ కార్లో ఒక మనిషి వస్తే మనకు కావాల్సిన మనిషి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న రోజులున్నాయి సార్. అంటే ఒక లిఫ్ట్ ఎక్కి ఆ నెంబర్, ఆ లిఫ్ట్లో నెంబర్, ఆ ఫ్లోర్ నెంబర్ కొట్టి దాని పోవటం కూడా చాలా పెద్ద టాస్క్ సార్ అది. అట్లాంటి దాంట్లో నేను అట్లనే ఉన్నా సార్. ప్రతిసారి భయపెట్టేటోళ్ళు, ఏ అట్లా వస్తావు, ఇట్లా రావద్దు కదా, వెళ్ళు అని చెప్పేటోళ్ళు. ఎందుకు వస్తాను, ఎన్నిసార్లు చెప్పాలా అంటే అంత దాంట్లో నుంచి ఇక్కడ కూడా ఇంతేనేమో అనుకున్నా సార్. సార్ దగ్గర కూడా అన్న కూడా ఇట్లనే రావాలనేమో, ఇట్లనే అంటే అనిపించింది సార్. ఇక ఇట్లనే నాకు అదే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటైంది. కొంచెం భయపడుకుంటా పోవటం, భయపడుకుంటూ అడగటం, భయపడుకుంటూ మాట్లాడడం. సో అన్నకాడ కూడా అట్లనే చేసిన. కానీ అన్న వేరే మనిషి, అందరి లెక్క మనిషి కాదు. సో అన్న వేణుగారి దగ్గరికి రాకముందు ఈ కథని ఇంకెవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చెప్పండి సార్. పేర్లు చెప్పొచ్చా? అవి వదిలేదు సార్, పేర్లు వదిలేదు సార్. సో ప్రొడక్షన్ హౌస్ చుట్టూ తిరిగారు? తిరిగాను సార్. 2018 నుంచి తిరిగాను. 16, 17 రాసుకుంటే 18 నుంచి స్టార్ట్ చేసిన.
ఇక చిన్న చిన్న ప్రొడక్షన్ ఉన్నాయి, టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని కొన్ని, వాళ్ళకి అడిగిపెట్టుని వాళ్ళు సినిమాలు చేస్తారు అనేటోళ్ళు, అడిగిపెట్టుని తిరిగేటోని. ఇక అట్లా ఆడ కూడా అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అనేటోళ్ళు. కొంతమంది క్లైమాక్స్ భయపడిపోయేటోళ్ళు, అమ్మ ఈ క్లైమాక్స్ ఏంటి ఇట్లుందని అంటే, లేదు సార్ ఇదే నేను రాసుకున్నది, ఇదే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పేటోని. సో అట్లా రిజెక్షన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఎప్పుడు బాధ లేదా? బొచ్చడి సార్లు బాధ అనిపించింది సార్, మస్తు బాధ అనిపించింది. అవి ఏమో నా లెక్కనే అందరూ ఉంటారు సార్, అంతే, నాదేం స్పెషల్ ఏం కాదు, అందరికీ ఇదే సార్ సినిమా ఉండి అందరికీ పిల్లలు కష్టాలు రిజెక్షన్స్. ఏమో ఇక మన ఆశ, ఇక అది మన ఆశ, అవన్నీ వదిలిపెట్టుకొని అవన్నీ పక్కన పెట్టుకొని దీని ఒక్కదాని కోసం ఇన్ని. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయిన తర్వాత కాస్త బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను మీ గురించి. అయితే నాకు తెలిసింది ఏంటంటే, ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో సాయిలు ఏడ్చింది అవకాశాలు లేక కాదు, అన్నం లేక కాదు, ఆకలితో కాదు, చుట్టూ ఉండే మనుషుల వల్ల ఏడ్చాడు. అంటే ఒక ఊరి నేపథ్యం నుంచి వచ్చి ఒక మట్టి మనిషి ఎలా ఉంటాడో తను స్వతహాగా అలాగే ఉన్నాడు చాలా దగ్గరలో. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆ టెర్మినాలజీ కానీ, ఆ ఓడింగ్స్ కానీ, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు చూసే చిన్న చూపులు కానీ, దీనివల్లే సాయిలు చాలాసార్లు బాధపడ్డారని మీ చుట్టూ తిరిగిన వాళ్ళే చెప్పారు. నిజమా? అంటే నాకు బేసిక్గా సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఉండవు సార్. మీరు చెప్తారనుకో, నాకు నచ్చితే, నా మైండ్ సెట్ నచ్చితే నేను ఉంటా. కానీ కొంచెం ఎట్లంటే కొంచెం ఫాస్ట్ ఉంటారు సార్, మీకు ఎట్లా చెప్పాలి, ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఒక దాని మీద అది నాకు ఒక దాని మీద నాకు అంత ఉండబుద్ధి కాదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నా అంటే వాళ్ళు నన్ను రిజెక్ట్ చేసేది. సో నేను అది వాళ్ళని అందుకోలేకపోయేటోని, వాళ్ళతో అది మాట్లాడలేకపోయాను, ఇంగ్లీష్ కానీ లేకపోతే ఇంకేదో కానీ వాళ్ళ ఉంటే సార్ ఏదో సాఫ్ట్వేర్ భాష ఉంటుంది సార్ ఒకటి, ఆ కైండ్ ఆఫ్ మాట్లాడతారు వీళ్ళంతా. అంటే అట్లా తప్పని కాదు, అది నాకు అది పడక నేను కొంచెం అంటే బాధపడేటోని, అంటే నాకు అది రాక. సో వాళ్ళకు ఉంటుంది సార్, ఎందుకంటే అందరూ మన టైప్ రారు. సో అట్లా అరే అమ్మ మనకేమో రాదు, ట్రై చేసిన మనకు అట్లాంటివి రావు, సరే ఎందుకులే అని చెప్పి ఆడికి బంద్ చేసేటోని, వాళ్ళకి అడిగి పోవటం, ఒక్కనే ఉండి రాసుకునేది, సినిమాలు చూసేది పోయి. అంటే ఈ విషయంలో నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, కరెక్ట్ అంటే రాంగ్ అయితే కరెక్ట్ చేయండి. చెప్పండి సార్, చెప్పండి సార్. ఒక 2 రూమ్లు కూడా మారిపోయారంట అక్కడ ఉండలేక, దీనివల్లే అలాంటి మనుషుల మధ్య ఉండలేక, నిజమేనా? చేంజ్ అయ్యారా రూమ్స్? చేంజ్ సార్, చేంజ్ అయ్యారు. అంటే సార్ ఒకటి సార్, అంటే ఆ మనిషిని తప్పు పట్టడం కాదు, కానీ నాదేంటంటే షూర్ షాట్ ఉండాలి సార్ మనిషి. నీకు ఏదనిపిస్తుంది మాట్లాడాలి, నీకు ఇది అనిపిస్తుంది మాట్లాడాలి, కానీ లోపల పెట్టుకుని అవి ఉంటాయి కదా, అది నాకు నేను ఉండలేను, అవతల నాకు చూపిస్తే నేను భరించలేను. సో చలో ఓకే అని చెప్పి బయటకు వచ్చేసాను, అంతే. అండ్ కాస్త మళ్ళీ మన సినిమా విషయానికి వస్తే, సినిమా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాగా సూపర్ హిట్ అయిపోతుంది, కలెక్షన్ ఇంకా బాగుంది. ఈ నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఫోన్ చేసి మీ టీంని రమ్మని చెప్పారంట. ఎవరా హీరోయిన్? విజయశాంతి మేడం సార్. మేడమే ఫోన్ చేశారా? మన టీంకు చెప్పారట, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్దామని చెప్పేసి అన్నారు సార్. వెళ్తున్నారా? పోతాను సార్. ఇష్టమా విజయశాంతి మేడం అంటే? సార్ ఎందుకు ఇష్టం ఉండదు సార్ మేడం అంటే. ఏ సినిమా చూసారు మేడం? మేడం చిన్నప్పుడు చిరంజీవి సార్ మేడంని కుప్పలు కదా సార్, ఇక మొత్తం ఎముడికి మొగుడు అవన్నీ ఉండే కదా సార్, అదంతా ఆ మేడం వర్షం పాట ఉంటుంది ఒకటి, చిరంజీవి సార్ అన్నీ కదా సార్, చెప్పలేను ఒకటి రెండు కాదని. మళ్ళీ వసేరాములమ్మ సింగ్, అవి కూడా సూపర్, అవి మస్తు ఉంటాయి సార్. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత సాయిలు రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాతో సంపాదించింది ఏంటి? ఆస్థ, గౌరవమా, నమ్మకమా, ఏంటి? నేను కొంచెం మనుషుల్ని సంపాదించుకున్నా సార్. మనుషుల్ని సంపాదించు. ఏం ఆన్సర్ ఇచ్చారు నాకు అంటే సార్, నా 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 చుట్టూ నా లెక్కనే ఉండేటోళ్ళు అంటే నాకు ఇష్టం. సో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉన్నారు, ముఖం మీద కాదు, నన్ను ఒక పిల్లగాని లెక్క రక్షించుకుంటారు, నన్ను అర్థం చేసుకుని ఉన్నారు, మస్తు ఉన్నారు, మనుషులు ఉన్నారు నాకు, నేను బాధపడితే చూడలేరు. సో అది చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. అండ్ అంటే ఈ నేపథ్యంలోనే నాకు విషయం తెలిసింది, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ ఆయన మ్యూజిక్ కానీ ఆయన కానీ చాలామందికి అలాగే అంతే ఇష్టం, గుండెల్లో పెట్టేసుకున్నారు. ఆయనతో మీకు ప్రయాణం ఉందని తెలిసింది, ఏంది చెప్తారా చక్రి గారితో? అది
మైబాద్ సార్, మైబాద్ మాకు కేంద్రం ఇక. ఉమ్, మాకు ఎటు పోయినా సినిమాలు కానీ మొత్తం మైబాదే. ఉమ్, సో అప్పుడు ఆ, మా చుట్టాలు ఇప్పుడు మా మామ వాళ్ళ ఏమంటారు, మా ఇంకొక ఆయన అన్న ఉంటాడు, వాళ్ళది కంబాలపల్లి. వాళ్ళ చుట్టం ఈయన మన చక్రి సార్, ఇద్దరు దోస్తులు. ఉమ్, సో నేనేమంటే నాకు అప్పుడు 2013లోనే ఇంట్రెస్ట్ ఉండి ఇక అప్పుడు ఎట్లుండే అంటే ఎప్పుడు అయిపోద్దిరా చదువు అమ్మ అనిపించేది. ఉమ్, చదువు ఎప్పుడు అయిపోవాలా, నేను ఇప్పుడు పెద్దోని కావాలా, నాకు ఎప్పుడు 25 అప్పుడు 22కి అయిపోతుంది, 25 సంవత్సరాలు ఎప్పుడు కావాలా అని అట్లా తాతలు ఆడేటుండే. సినిమాలో పోలే, సినిమా దిగాలనుకునేటోండి. ఉమ్, సో ఆ ప్రాసెస్నే బీటెక్ అవుతా ఉంటేనే నేను మా మామూల తోటి చక్రి సారు ఇలా పలానాల చుట్టం ఇట్లా సంగతి అని తెలుసుకొని చక్రి సార్ తోటి లైన్లు కలపడానికి ట్రై చేసేది. ఉమ్, అట్లా ఆ 2013 మొత్తం అయిపోయినాక 2014కి సార్ కాడికి పోయినా, కలిసిన. మస్తు రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా "అరే, మంచిగా ఉన్నావు పోయి, నువ్వు కథలు ఏం రాసినావు అది అని అంటే, అప్పుడు మనకు తెలిసి తెలవని ఒక 4 తోటి రాసిన కథలు ఉంటాయి. అంటే తెలిసి తెలవని కాదు కానీ అప్పుడు అప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా, ఉమ్, ఆ ఏజ్కి తగ్గ మైండ్ సెట్, ఆ ఏజ్కి తగ్గ కథలు, అప్పటి ఆ టైంకి నడిచే కథలు అట్లా రాసుకొని చెప్తా అంటే బాగున్నాయి. అప్పుడే ఎంకరేజ్ చేసేది, మంచిగా ఉన్నాయి కూర్చొని చెప్పి నేను తిప్పేటోడు, ఆ కార్లు ఎక్కించుకొని రారా అని చెప్పి అటు ఇటు తెప్పించుకునేటోడు. అవునా? మంచి మస్తు ఉండేది. ఆ ఎర్ర బస్సు ఉండేది, ఒక దాసరి అవును. సినిమా. అప్పుడు నాకు బాగా గుర్తు, ఆ ప్రెస్ మీట్కి పోయి నన్ను చూసి నేను ఎదురు చూస్తుంటే రాబోసు అని చెప్పి పైకి తీసుకుపోయి కూర్చోబెట్టుకొని ఉమ్, మాట్లాడి అన్నం పెడితే తిన్నా. నువ్వు చేద్దులే బస్సు, నేను చెప్తా ఏమన్నా సినిమా, నేను చేసే పని చేసే సినిమాలకి ఏమైనా ఉంటే చెప్తా బస్సు అని చెప్పిండు. సో అది ఇంకా తర్వాత సార్ ఏమంటే అంటే మీడియాలో అంటే చాలా దగ్గర వారికి తెలిసిన వాళ్ళకి మాత్రమే చెప్తారు, చక్రి గారి ఆఫీస్లో భోజనం పెళ్లి భోజనం ప్రతిరోజు అని చెప్పి చెప్తారు అనమాట. అంటే ఆ స్థాయిలో పెడతారు అని చెప్పేసి. సో అలాగే చూసుకున్నారు. తక్కువ సార్ మన ఆయనతోటి సార్తోని 14కు నవంబర్ పోయినా, అక్టోబర్ పోయినా, నవంబర్ మొత్తం ఆయన కోసం తిరిగిన. ఆయన దోస్తానం కావడానికే తిరిగేది రోజు. ఉమ్, ఎట్లా వాళ్ళ రిలేటివ్ అని, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సంథింగ్ రిలేటివ్ అని తెలుసు కానీ ఉమ్, ఆడి దాకా రావడానికి ఆయనతో మంచి అనిపించుకోవడానికి టైం పట్టింది. నాకు 4 రోజులు టైం పట్టింది. అంటే నా వర్క్ కానీ అదంతా చూసి ఆ తర్వాత ఒక 4 రోజులు మంచిగా చూసుకున్నాడు. సాయంత్రం అట్లా తిరిగేది, తిప్పి అటు ఇటు పోయేటోళ్ళం, అన్నం పెట్టేటోడు, మళ్ళీ అటు ఇటు వాళ్ళ డ్రైవర్ తోటి తిప్పించుకునేటోడు, అరే ఇట్లా పోరేటోడు. సో ఒక దోస్తాన్ లెక్క చూసుకునేటోడు, ఒక మంచి పిల్లగా, ఒక తమ్ముడు లెక్క అంతే. బాగా ఉన్నన్ని రోజులు మాత్రం పుష్కలం, ఏదంటే అది. ఆ పెళ్లిలోనే చనిపోయారా? 2014 నవంబర్లో చనిపోయిండు. బాధేసింది. మస్తు బాగా సార్. 2015 సార్, సారీ 2015 1 ఇయర్. 1 ఇయర్. ఆ 1 ఇయర్ నేను ఇంకా అసలు అయిపోయిందే, నాకు సార్ ఉన్నాడు, నేను ఆడుకోపోతలే, నాకు ఎమ్మటెమ్మటే అవకాశాలు వస్తాయి, ఏం కాదు సార్ అని. చక్రి సార్ అంటే అప్పుడు అలా టప్ప కాదుగా. అవును. సో అని చెప్పి అనుకున్నా. తీరా దగ్గరకు వచ్చే లోపు ఒక మంచి సినిమా పెడతారా, మంచి సినిమా పెడతారా అన్నట్టు. చిన్న చిన్న సినిమా వద్దు, నువ్వు పెద్ద సినిమా చేయను. ఈరోజు చూస్తుంటారా అయితే? నిజంగా సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి అంటే టూ ఎర్లీ అడగడము. సో అంటే నేను ఏ ప్రాజెక్ట్ అని అడగట్లేదు, ఏ మైండ్ సెట్తో ఉన్నారు, నెక్స్ట్ ఏం చేయాలని? సార్ నెక్స్ట్ నాకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ కథ ఉన్నా సార్. కొంచెం అది ఎట్లా అంటే ఇప్పటిదాకా, ఇప్పుడు ఇది ఎట్లయితుందో చిన్న కొంచెం ఇంకా వేరే డోస్ ఎక్కువ కామెడీ, ఇంకా 100% కామెడీ. కథ ఒక ఏమంటారు, కథ ఉంటుంది, దానికి డబల్ రేటు కామెడీ ఎక్కువ ఉంటుంది సార్. ఓకే, కామెడీ సినిమా సార్. నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నాను? ఉన్నారు సార్, హీరోలు ఉన్నారు ఒక 2-3 అప్రోచ్ అయ్యారు నాకు. ఒకసారి అప్రోచ్ అయ్యండి, అది పేరు చెప్పదు సార్, ఓకే, మొత్తం అయినాక చెప్తే బెటర్, ఇంకా నేనేం వాళ్ళకి చెప్పలే, బట్ ఇంటా అన్నారు వాళ్ళు. సరే చూడాలి సార్. అంటే కామెడీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో కొన్ని సీన్లు చాలా సీరియస్ టోన్లో పోతూ ఉంటాయి, కొన్ని బాగా ఎమోషనల్ టోన్లో పోతూ ఉంటాయి. సడన్గా హీరో వచ్చి ఆ జాన్సీనా డైలాగ్ ఇలా చెప్తారు. సో అది ప్రతి ఎమోషన్కి కనెక్ట్ అయింది, నవ్వు తెప్పించింది, బాధ దగ్గర బాధని జస్టిఫై చేసింది, ఎమోషన్ని జస్టిఫై చేసింది. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్తారా? యూ కాంట్ సీ మీ జాన్సన్ వర్సెస్ ర్యాండీ టుగెదర్ మ్యాచ్ అంటాడు. అది అది అర్థమైందా సార్ అందరికి డైలాగ్? అది అర్థమైంది బ్రహ్మాండంగా. జాన్సన్ ఫ్యానా మీరు? యా, ర్యాండీ ఆర్టన్, జాన్సన్ ఇద్దరు ఫ్యాన్. నాకు ఇద్దరు ఇష్టం. ఇంకా ఊర్లో అసలు ఏం చేసేవాళ్ళు అంటే బీటెక్ అయిపోయి
ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చే ఆ మధ్యకాలం ఉంటుంది కదా, సో ఊర్లో మీకు బాగా గుర్తుండిపోయే అనుభూతి అంటే ఏంటి? ఇది సెల్ఫ్ డబ్బా అయితే సార్ ఇట్లాంటి పర్లేదు. బేసిక్గా నేను ఫంక్షన్స్కి వీటికి పోను సార్. ఉమ్, ఆ, పోను, మా వాళ్ళే పోతారు. మా అమ్మ నాన్న వాళ్ళందరూ గియే మీ వాడు ఏం చేస్తాడు ఉమ్, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా అమ్మ పెళ్లి గురించి సఫర్ అయ్యేది ఉమ్, బాగా. పెళ్ళి అలా అందరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి, అందరికి జాబులు వస్తాయి. చెప్పాను కదా సార్ ఇందాక లోపల పెట్టుకుంటాను. అవునవును. సో అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ కట్నాలు మస్తు మస్తు వచ్చాయి, ఉమ్, బాగా ఇస్తూ ఉంటాయి కట్నాలు. మా అమ్మేమో ఇక పెళ్ళిళ్ళకి పోతారు కదా సార్, చుట్టాల పెళ్ళిళ్ళకి వాటికి, ఓ ఇంత పెట్టారు అంత పెట్టారు అంటే మా అమ్మ వచ్చి అవి చిన్నగా బాధపడేది. అది మా వాళ్ళు మాకు చెప్పేటోళ్ళు, ఇట్లా అవుతుంది ఇట్లా వాళ్ళకంతా అట్లా ఇట్లా అట్లా అని చెప్తే మా అమ్మ నాకు అవి బాగా వినిపించేటి. సార్ జీరో సార్ అసలు ఏం అంటే ఒక దానికోసం ఒక అయితమో కామో తెలియదని ఒక దానికోసం ఎమ్మడబడేటప్పుడు ఘోరంగా చూస్తారు. ఉమ్, ఇది అయితమా కాదా అని తెలియదు దానికి. ఆ చుట్టుపక్కల ఎవడు లేడు, మా జిల్లాలోనే ఎవరో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. ఉమ్, కానీ అలాంటి దానికి కూడా పోతా అంటే ఎవడరా నువ్వు అసలు ఎందుకు పోతున్నావురా నాయన, నీ అమ్మ గీళ్ళు చూరు ఎట్లున్నారు, నువ్వు ఎందుకు పోతున్నావురా, నీకేం రోగం రా అని చెప్పి తిట్టేటోళ్ళు ఉంటారు. అంతే కదా. అంటే అది అది మనకు తెలియదు, దానికి పని ఏందో తెలియదు, అది ఎవరైందో తెలియదు, అసలు మన చుట్టం లేడు, పక్కన లేడు, ఎవ్వరు లేడు, నువ్వు ఎట్లా పోతావు వాడికి అని చెప్పి ఘోరం నవ్వేటోళ్ళు. ఉమ్, పేర్లు పెట్టాడు, ఏ పురుజాన్ వస్తాడు, ఏ రాజమౌళి వస్తాడు, ఇట్లా సూటిపోటి మాట్లాడేటోళ్ళు. ఉమ్, నాకు సరే నవ్వుకుంటారుగా నవ్వుకొని అని చెప్పించి అనేటోడిని. మనం ఏమైనా పాయింట్ చెప్తే ఆ తర్వాత ఇక దాన్ని ఏళ్ళని తీసుకుంటా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, మా దోస్తులే ఉన్నారు వచ్చడం మంది. సో అట్లా ఇవన్నీ ఉన్నాయి సార్. ఆ గ్యాప్ అనేది అంతే, మనం ఏం చెప్పినా రిజెక్షన్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఎవరిని కలిసేవాళ్ళు కాదు. లేదు ఇక నేను నేను ఇద్దరిని సార్, నా మైండ్లో ఒకటి శ్రీకాంత్ అడ్డాలి సార్ ఉమ్, పేరన్న, నా మైండ్ నాకు దగ్గర అనిపించింది. నేను ఒక్కొక్క అంటే అందరి కాడ పోయి కూర్చొని సిగరెట్ దమ్ దాక్కుంటా కాదు, ఒక పెద్దోడిని పడదాం, ఒక పెద్ద ఆయన్ని బట్టి ఆయనతో పోతే ఆయనకే నచ్చొచ్చేమో, సో ఆయన నాకు పని వచ్చామని చెప్పి అట్లా ఆలోచించుకున్నప్పుడు. సో అట్లా అడ్డాలి సార్ కాడ. ఆ తర్వాత సార్ కొంచెం అంటే సారు వేరే బిజీ ఉండటం వల్ల నాకు ఇయ్యలేకపోయిండు. తర్వాత వేరన్న నాకు నా సెన్సిబిలిటీస్ నచ్చి వేరన్న దగ్గర తీసుకున్నాడు సార్. అండ్ మీరు సినిమా స్టార్టింగ్ అంటే ప్రమోషన్స్ అప్పుడు ఒక మాట చెప్పారు, ఇది వాస్తవంగా జరిగిన కథ, పైగా బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, అవును మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. అవును. ఈరోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు, ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈరోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ, మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అవుతుందో వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళదేం చెప్పకుండా మేము బయటికి తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్కి మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళకి కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను, మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ని స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయారు చూపించారు. అవును, ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫుల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు ఒక గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే కథ రాద్దాం అన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం.
కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి ఏమో అంటే చెప్పినా కదా సార్ ఇందాక హోప్ లేని దాన్ని మరి పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్‌లో వేరే ఇంకొకళ్ళొచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి, ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు ఆ సినిమాలొచ్చినాయి. నడిచినాయి. సో, ఇది రెగ్యులర్ అయిపోయింది. హ్మ్. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది. కానీ దాన్ని నేను వదలలే. హ్మ్. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంటు అని చెప్పేసి నేను దాని మీదనే కూర్చున్నా. అంటే ఇదొద్దు ఇంకోటి రాయి అది రాయి అన్నారు. లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్ దీని మీదనే తీద్దాం అని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకుంటే కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్‌లో జరిగిందే, సక్సెస్ మీట్‌లో జరిగిందే నేను అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ ఏస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి ఎళ్ళిపోతున్నారు అని చెప్పారు. ఆ! నిజంగా ఒక మేకర్‌కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేర్లు చెప్పొద్దు గానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్. అంటే సినిమా అందరికీ అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాం సార్. ఫస్ట్ షో అదిరిపోయింది. ఫస్ట్ తీసినప్పుడు. అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్‌లో ఏమన్నారంటే ఒక చూపిద్దాం. క్రేజీ ఉంటాడు మనోడైతే అని చెప్పేసి అనుకున్నారు. వచ్చింది చూసిర్రు. చూసినాక బేసిక్‌గా పాపం ఆయన సార్ ఆయన కూడా ఏం లేదు సార్. అది ఆయన జోనర్ కాదు. హ్మ్. ఆయన వేరే లెక్క ఉంటాడు. ఆయన జోనర్ కాదు అది. పాపం ఆయన వచ్చి ఈ సినిమా చూసేసరికి ఆయన అది నాది కాదు అని చెప్పేసి పోయిండు సార్. హ్మ్. కానీ ఆ తర్వాత ఆయన పాపం ఆయన అట్లాంటివి చెప్పడు అనుకుంటా నాకు తెలిసి. కానీ ఆయన చుట్టుపక్కలలో ఎవరు చెప్పారో నాకు తెలవదు. వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారో నాకు తెలవదు సార్ అంతా. హ్మ్. సో వాళ్ళు మరి వచ్చి అంటే మన మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలవదు సార్. వాళ్ళు చాలా పెద్దోళ్ళట. నాకు కూడా తెలవదు వాళ్ళు ఎవరు వచ్చారు. హ్మ్. మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ టామ్ చేసారట. హ్మ్. ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే నేను తీసింది న్యాచురల్ కథ. నా కట్టు, ఉరకట్టు, ఉరకట్టు, ఉరకట్టు కాకుండా చిన్న ఫీలు, చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నా. నేను దానికి ఆ కథకి అదే అంత అది చాలు సార్. అంతే కదా! ఆ కథకి ఆ మేకింగ్ చాలు. ఇంకో కథకి ఇంకొక మేకింగ్. సో నేను అట్లా చేసుకున్నా. సో దాన్ని మనోళ్ళు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారో వాళ్ళు ఏ ఆశ ఏ దానితోటి వచ్చారో లేదు డైరెక్టర్‌కి రాలేదు ఇది లేదని అంటే సరే ఇక వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం నెగెటివ్ టాక్ చేసారట వాళ్ళు బాగా. ఇంక నాకు అనిపించింది సార్. ఇన్ని దెబ్బలు తగిలినాయి మళ్ళీ ఇక్కడ ఇదొక దెబ్బ అనుకున్నా. హ్మ్. ప్రతి అదే ప్రతి సీన్ క్లైమాక్స్ అంటారుగా. నాకు నా జీవితంలో ప్రతి సీను క్లైమాక్స్ లెక్కనే ఉంటది. సో ఇది నాకు అలవాటయిపోయింది. ఆహా! సరే తీ అనుకున్నా. అండ్ మూవీని రూ. 99కే చూపించాలి అన్న ఆలోచన ఎవరిది? అరే మన బాపినేని సార్ గారిది సార్. ఏం థాట్? యాహ్! సార్. మనిషి క్రేజీ మస్తుంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్‌కి దగ్గరుంటాయి. ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా రేట్లు, టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది. ఇమ్మడి రవి యాహ్! అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏందంటే సినిమాలన్నీ పడిపోతున్నాయి. హ్మ్. నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్‌గా. అబ్బా! ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా, బయటికి రావాలన్నా, నువ్వు ఉంటే బాగుండన్నా అని అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్‌కి రావట్లేదు, థియేటర్ రాలేదు మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళేమంటే ఒకదానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. హ్మ్. సో దాని నుంచి ఇప్పుడు వాడు ఏడ కూర్చున్నా బండి తోలుకుంటా లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో వానికేం ఫరక్ లేదు. వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు? దాన్నేమంటారు? పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినోడు ఆ సినిమాకి సంబంధించినోళ్ళందరూ బుక్ మై షో ఓపెన్ చేసి ఇయాల ఎంతమంది వచ్చిర్రు? ఈయాల ఎంత ఈడ హౌస్‌ఫుల్ ఎన్ని ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు. ఇంకేడ హౌస్‌ఫుల్ అయితాయి సార్. అందరూ ఐబొమ్మలో పెట్టుకొని చూస్తా ఉంటే పెద్ద పెద్ద టీవీలు కొంటారు. ఐబొమ్మ పిచ్చ ఏమంటారు? ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ ఉంటుంది. అలా చూస్తారు. హ్మ్. ఇంకేమున్నది లేరా పోయి అనేది అనుకుంటారు. పైసలు మిగులుతాయని అనుకుంటారు. మీరెప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్‌లకి వాటిలకి ఎళ్లారా? నేను నేను ఎక్కువ పోతా సార్. సినిమాలకు పోతా. అంటే బాగా పర్టిక్యులర్ నేను ఒక అంటే రెగ్యులర్‌గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్ నార్మల్‌గా. ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు? ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం. ఈ హ్మ్. హీరో హ్మ్. అయితే హ్మ్. సినిమా హ్మ్. పోదాం అని చెప్పేసి ఆగుతాను సార్ నేను. అంటే చాలామంది చేస్తున్న కంప్లెయింట్ ఏందంటే ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్న నువ్వు బయటికి రావాలి, నువ్వు తోపుతురుము ఆ! వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరికీ. ఆ! వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి, పాప్‌కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదనమాట. హ్మ్. హ్మ్. సో అది అది కూడా వాస్తవం ఉండొచ్చు సార్. హ్మ్. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సింది లేదు సార్. వాళ్ళ పాపం వాళ్ళకి ఇప్పుడు మాకొచ్చిర్రు రూ. 100 పెడితే రప్ప రప్ప వచ్చిర్రు. కొద్దిమంది కాదు. ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. హ్మ్. సో
సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ నాకేమనిపించిందంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో, తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించే ఒకటైతే కరెక్ట్. ఉన్నా సార్. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అవుతానే కదా సార్ బతికేది. అవును. సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు సాయిలు అన్నారు, ఇప్పుడు బోస్ అంటున్నారు. అసలు ఏంది? అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్. సాయిలు కాంపౌండ్ నోరు బోస్ అంటే నా నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్. ఏంది? జగదీష్ చంద్ర బోస్. జగదీష్ చంద్రబోస్. మ్మ్. ఓ. సో ఈ పీరియడ్లో ఉమ్. సో వీనన్న మొన్న రీసెంట్గా అరే ఈ పేరు ఎందుకు కాదురా నీకు ఓ పేరు పెడతారా అన్నాడు. మా తాతయ్య చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా ఒకటి. ఉమ్. జేసీబీ అని పెట్టుకున్నాయి, పక్కన కాంపౌండ్ సాయిల్ అని పెట్టుకున్నా, జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా. సో వేరన్నా ఏం చేసినట్టే అరే సాయిల్ బాగున్నది పేరు, డిఫరెంట్గా ఉన్నది, ఉమ్. మీ ఇంటి పేరు కాంపౌండ్ కాబట్టి పెట్టుకోరా పోయి అన్నాడు. ఉమ్. సో సాయిల్ కాంపౌండ్ పడ్డది. సో అంత ముందు పిలిచిన వాళ్ళు అందరికి అలవాటు అయింది బోసు బోసు. వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు బోసు అని నేను పిలిచాను సార్. నాకు అదే కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు, అవును. నిన్న సక్సెస్ మీట్లో అందరూ బోస్ బోస్ బోసు అంటున్నారు. బోసు అన్నారు. ఈ 2-3 రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేసాడబ్బా అనుకున్నా. అది అదంతా వేరన్నా సార్, అది వేరన్నా నామకరణం చేసింది అది. సాయిల్ గారు, అంటే మీకు ఎంత రెమ్యునరేషన్ వచ్చింది ఇవన్నీ కూడా అడగాలని నా ఉద్దేశం కాదు. మీకు ఎంతో కొంత వచ్చిన డబ్బులతో ఇన్ని రోజులు ఇది నేను కొనలేకపోతున్నాను అని బాధపడిన ఒక వస్తువుని కానీ, లేకుంటే ఇంట్లో వాళ్ళకి ఒక గిఫ్ట్ కానీ ఏం పర్చేస్ చేశారు? నేను ఇప్పటిదాకా ఏం అనుకోలేదు సార్, ఇది కొనాలి అది కొనాలని. ఏమైనా ఐడియా ఉందా ఈ సక్సెస్తో వచ్చిన డబ్బుతో? నాకు బాగా ఈ మధ్యన ఎటన్నా పోదాం అనిపిస్తాను సార్. ఓకే. ఇటన్నా పోయి ప్రశాంతంగా అట్లా కొంచెం ఉందాం అనిపిస్తాను. అంటే ఏమంటారు ఇది కేరళ అట్లా అంటారా సార్, అట్లా పోయి వాళ్ళకి వెళ్ళి బాగా నీళ్ళు ఉంటాయా, కొబ్బరి చెట్లు నీళ్ళు అవి ఉంటాయి, అట్లా కొంచెం అట్లా ఉండబోద్ది అవుతాను ఎందుకు. అంతకుముందు ఈ కొనాలి ఏం లేదు సార్. కొంచెం వస్తే మా ఇంటిని కొంచెం మంచిగా చేపియాలా, పైసలు వచ్చిన పైసలతోటి. మా అమ్మోళ్ళకి మా అమ్మోళ్ళు కానీ నా భార్య కానీ ఏమన్నా అడిగితే ఇప్పుడు అనిపిస్తుంది అది, అరే ఇన్ని రోజుల దాకా ఏమంటారు సార్ గొలుసు అంటాం కదా సార్, తాడు. సో అవి మంగళసూత్రాలు అట్లాంటివి ఉంటాయి కదా బంగారంతో చేసినాయి. సో ఇప్పుడు ఒకవేళ అవి తీసుకుందాం. లేవా ఇప్పుడు? ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇప్పుడు అంటే అది ఎట్లా అంటే సార్ తక్కువ అంటాం కదా సార్, అవి అంటే చెడగొట్టి చేపించుకుంటారు. సో అట్లాంటివి ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాపర్ లేవు, ఉన్నాయి కానీ ప్రాపర్ కావాలి. సో అదే చిన్నది మమ్మల్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లికి భార్యకి బంగారం అమ్మకి భార్య బంగారం. అంటే ఇక్కడ చిన్న డౌట్, బీటెక్ అయిపోయిన తర్వాత ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యే వరకు, అంటే ఈ సినిమా ఈ రోజు హిట్, ఇంత పెద్ద హిట్ అయ్యే వరకు మధ్యలో అంతా స్ట్రగుల్ మీది. ఈ స్ట్రగుల్ పీరియడ్లో మ్యారేజ్ ఎలా అయింది? అది బేసిక్గా నా డెమో చేసుకున్నా సార్. డెమో చేసుకుంటే ఇందా చెప్పిన పెళ్ళి 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 అని. సో నాకంటే మా ఇద్దరు తమ్ముళ్ళ ముంగట అయిపోయింది. నేను వద్దన్నా, నాకు పెళ్ళి వద్దు తమ్ముళ్ళ చేసేయండి. అసలు ఇంకోటి ఏమన్నా అంటే పెద్ద కొడుకు పోయినట్టు అనుకోండి, ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసుకొని వాళ్ళని చూసుకొని జాగ్రత్త. నేను ఒకవేళ నేను గెలిచి వస్తే నాకు అప్పుడు పెళ్లి చేయండి అదే అని చెప్పుకున్నా. మీరు అలా మాట అంటే నాకు నిజంగా సార్, నాకు అంటే ఆ పీరియడ్ ఎట్లా సార్, అది మీకు ఎట్లా అంటే చెప్పాలని అర్థం కావట్లేదు. ఆ లాక్డౌన్ పీరియడ్లు అవన్నీ ఇంట్లో కూర్చొని తింటాం, అందరి కాడ చీపు కట్టం, చుట్టాలు పక్కల కాడ, అది బాధ సార్. అది అంటే ఇన్ని సంవత్సరాల మళ్ళీ లాక్డౌన్ ఇట్లాంటి బోనస్ వచ్చేటి. సో అవన్నీ అట్లా అనిపించి అప్పుడు మా అమ్మగా చెప్పినమ్మా వాళ్ళిద్దరే అనుకోవే నేను లేననుకో అని చెప్పి అనుకుంటే మా అమ్మ చాలా పిచ్చోడు అనేది. ఆ తర్వాత మా నాన్న ఇట్లా కాదు వీనికి పెళ్లి అయితే పోవడమని చెప్పేసి అనుకున్నాడు. అట్లా నేను డెమో తీసిన 2023లో. 2022లో డెమో తీసినాక ఏమైంది, మా మామ ఉన్నాడు ఇప్పుడు మాకు దగ్గర బంధువు, ఆయన కూడా కొంచెం మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకు బిడ్డ నేను చేసుకున్నది ఇప్పుడు. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే పిల్లగాడు ఏం చేస్తారంటే ఇట్లా సంగతి సినిమాలు చేస్తారన్నాడు. నేను ఆయనకు చెప్పిన ముందే, అంటే మా నాన్న కొంచెం కొడుకు పెళ్లి కావాలని చెప్పి అబద్ధాలు ఆడతారు కదా సార్. మామూలుగా జాబ్ వస్తే సాఫ్ట్వేర్ చెప్పుకుంటే వాళ్ళ అమ్మ నాన్నకోను నా భార్య చెప్పుకున్నా, నేనేం చేయట్లే, నా సినిమా ఫీల్డ్, నేను సక్సెస్ అవుతానో తెలియదు. నేను ఏదో మీకు అక్కడ అబద్ధం పెళ్లి చేసుకొని తెల్లారి మళ్ళీ మన ఇద్దరం ఒకటే రూమ్లో కూర్చొని మొక్కలు చూసుకుంటే మీ అమ్మోళ్ళకి నువ్వు ఫోన్ చేసి చెప్పుకొని నువ్వు నన్ను తిట్టుకోవటం వద్దు, మా అమ్మని తిట్టుకోవటం వద్దు, నేను ఇదే నేనైతే జాబ్ చేయను ఏం చేయను, సినిమే మీకు ఇష్టం ఉంటే అని లేకపోతే లేదు భయ అని చెప్పిన. వాళ్ళు కొంచెం ఆలోచించుకున్నారు, మాకు టైం వాళ్ళు ఉన్నారు. తెల్లారి ఏ లేదు మీ ఇస్తాం పిల్లగాడు మంచోడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మేము ఇస్తామని చెప్పేసి అన్నారు.
సో అట్లా పాపం నా భార్య వచ్చింది. నా భార్య వచ్చినాక ఈ సినిమా కొంచెం ముందుకు పోయింది. ఒక అట్లా నమ్మారు మిమ్మల్ని. యా నమ్మిరు. ఏం పేరు? ప్రత్యూష. మాట్లాడారా? అంటే ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా మీరు ఊరికి పోయినట్లేదు. లే పోలేదు సార్. ఇంకా ఊరికి పోలేదు. ఫోన్లో మాట్లాడారా? ఏం చెప్పారు? ఆ, నా వైఫ్ ఈయనే ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడనే ఉన్నా, ఇక్కడనే పెట్టుకున్నా. సినిమా స్టార్ట్ అయిన కాంచి అంటే చేసుకున్న కాంచి ఈయనే పెట్టుకున్నా. సో అంతా చూసింది కదా సార్ 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి. సో అదంతా కొంచెం అంటే మీ వైఫ్ నాకంటే ఎక్కువ నమ్మేది నన్ను. మీ వైఫ్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను భయపడేటోని ఎక్కువ. అంటే ఈ మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అయితే భయంతో లోపల మదన పడేటోని. ఏమంటారు వస్తే ఎందుకు భయపడతావు బావా, మస్తు ఉన్నది, బాగా తీసినావు, నువ్వేం భయపడక అసలు, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు చెప్పు, మస్తు హిట్ అయింది, దేవుని మీద నమ్మకం పెట్టుకోను అని చెప్పి నన్ను ప్రోత్సహించేది. సో అట్లా నాకంటే నన్ను బాగా మోటివేషన్ చేసేది. సో బాబా? బాబు సార్. ఎంత వయసు? 1.5 years సార్. 1.5 year. అంటే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రిలీజ్ కాకముందు సాయిలు లైఫ్లో లేకపోతే బోస్ లైఫ్లో లేనిది ఏది? ఈ సినిమా హిట్ అయినాక వచ్చి యాడ్ అయినది ఏది? అంటే ఆలోచన విధానం మారిపోయింది సార్. అందరూ ఆలోచన విధానం మారిపోయింది. అవి అందరూ ఒక రకంగా చూసేది, ఒక రకంగా మాట్లాడేది. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, మన ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఒక రకంగా మాట్లాడుకునేది. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆహా అనుకున్నారు. ఇక బంధువుల టోన్ అంతా మారిపోయిందా? మొత్తం దెబ్బకి మారిపోయింది. నాకు అనిపిస్తుంది ఏంద్రా ఇట్లున్నారు అనుకుంటా. అదే చెప్పినా కదా సార్, లేదుంటే ఇలా అది రావాలని. అది ఎప్పటికట్టనే ఉంటే బెటర్ సార్. వాడు కూడా మంచిగా ఉంటాడు. నువ్వు మూమెంట్ ఇప్పుడు నెక్స్ట్ నాదేమన్నా డమ్మాలు అయిందనుకో మళ్ళా కథం. నాకు ఇవన్నీ ఎందుకు, నువ్వు ఉండరా నాన్న, నువ్వు నార్మల్గా ఉండు అని చెప్పి నా మనసు అనిపిస్తూ ఉంటుంది. సో అవన్నీ ఉన్నారు సార్, అవన్నీ మారినాయి అట్లా ఉన్నారు జనాలు. సో మనం ఏంటంటే జాగ్రత్తగా వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం చేసుకోవాలంతే. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో పొగడాలి గీడాలని కాకుండా మనం చేసుకుంటా పోతే కథం సార్. అండ్ నిన్న సక్సెస్ మీట్లో వేణు గారు మాట్లాడుతూ బట్టలు తీసుకోమంటే 10,000 అవుతాయి వద్దంటున్నారు అని చెప్పి అన్నారు. అంటే ఎందుకు అంటే ఆ కాస్ట్లీ బట్టలు మనది కావు అనే, లేకుంటే డబ్బులు అంత ఖర్చు పెట్టకూడదనే? అవి కావు సార్, మనవి కావు. అంటే చెప్పిన ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది సార్, ₹1 కోసం ఎతికిన మొత్తం, ₹1 కోసం ఎతికినా. సో మళ్ళా ఇన్ని డబ్బులు ఎందుకు పెట్టడం, ఒక 500 రూపాయల చొక్క, 300 రూపాయల చొక్క వేసుకుని ఒక 700 పాయింట్ ఎక్కువ ఉంటుంది కదా సార్ ఖర్చు చొక్క కంటే. సో బ్యాలెన్స్ ఒక 1000 రూపాయలు తీసుకు నాదే. మా అమ్మోళ్ళు కూడా నేర్పింది అదే సార్. మా అమ్మోళ్ళు అంతే, ఒక 1000 రూపాయలు ఇస్తారే పాయింట్ చొక్క తెచ్చుకోరన్నట్టు. ఇంతే ఇక 1000 రూపాయలలో పాయింట్ చొక్క రావాలా. సో అట్లా నాకు అది అలవాటు అయిపోయింది. మొత్తం 1000 రూపాయలు అయితే పాయింట్ చొక్క అంతే. 1200 పెడితే మా అమ్మ వాళ్ళ తిట్టేది, 1200 ఎందుకు పెడతాను అని. సో నాకు ఆ 1000 రూపాయలు టార్గెట్. అందుకనే వేనన్న మొన్న 10,000 అంటే అమ్మ 10,000 అంటే 10 బట్టలు వచ్చేటి. సో అట్లా అన్న ముందు, అందుకనే అన్న వద్దన్న ప్లీజ్ అన్న, అంత పైసలు ఎందుకన్నా అని చెప్పిన. లేదన్నారు, అట్లా కాదురా ఈ బ్రాండెడ్ రా అదేనన్నాడు. ఏ సొక్కైనా కలర్ పోతుంది కదా సార్, ఏ సొక్కైనా కలర్ పోతుంది, పాయింట్ కలర్ పోతుంది. ₹1 కోసం ఎప్పుడు ఎతికారు? RX100 సినిమా అప్పుడు సార్. RX100 సినిమా అప్పుడు రూపాయి అంటే మన ప్రశాంత్ థియేటర్ ఉండే సికింద్రాబాద్లో. అప్పుడు అది సినిమా మస్తు వైబ్ ఉండే. పోదాం అనుకున్నా, ఇంటికి వచ్చి రప్ప పైసలు ఎతికితే 19 రూపాయలు దొరికినాయి సార్. అన్నీ మా ఓన్ జేబులు ఎతికిన. దేవన్ అని ఉంటాడు మా రూమ్మేట్, ఆ అన్న లేడు, ఆయన వేరే సినిమాకి రాయటానికి పెట్టాడు. నేను అప్పుడు ఒక్కనే ఉండేది రూమ్లో. సో ఆ ఎతికి మొత్తం జేబులలో అవి చూసి, ఆ సెల్ఫ్ల పేపర్ల కింద పైసలు చూసి 19 రూపాయలు, ₹1 లేదు. అమ్మా ఏంద్రా అనుకున్నా. దొరికినా, ఎతికినా దొరకలే. వద్దులే ఇయ్యాలా, ఏమో అంటే దొరకలేక ఎందుకులే ఇంత దానికి పోవటం అని చెప్పి పోయి మిర్చి తిన్నారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది సార్. మనీ వాల్యూ తెలవటం కదా సార్, నేను ఉన్నది ఇంతే సార్. అంటే నాకేదో మనీ వాల్యూ తెలిసింది, నేను ఏదో దుబారా ఖర్చులు అయ్యాని కాదు.
నేను ఇందాక చెప్పాను కదా సార్, మా అమ్మ 1200 అంటే 1200. మా అంటే మా మా ఏమంటారు ఆర్థిక పరిస్థితిని బట్టి మేము బతికినాం అంతే. సో 1200 తప్ప దుబారా ఖర్చు అని కాదు. అర్థమవుతుంది. అంతే. నాకు ఆడదా కూడా లేదు దుబారా ఖర్చులు పెట్టాలి అసలు అవన్నీ తెలియవు. అవన్నీ తెలియదు. మనం ఇంతే. ఇంతే, ఇది మనది ఇంతే, ఈ బట్టలు ఇంత ఉండాలి ఇంతే, ఇట్లా తిరగాలి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా మాట్లాడాలి ఇంతే. అంతే తప్ప ఏమంటారు ముందు ఆలోచించుకొని ఇట్లా మాట్లాడాలా, ఆయన కాడికి పోతాను కాబట్టి ఇట్టు ఉండాలి అట్టు ఉండాలని ఏమి ఉండదు. ఆయన ఎట్లా మాట్లాడితే మనం అట్లా మాట్లాడడం అంతే. ప్రతి మనిషి జీవితంలో సక్సెస్ అయిన తర్వాత చాలా మంది వచ్చి చేరతారు. మనం సక్సెస్ కొట్టక ముందు ఒక జర్నీ ఉంటుంది. చాలా కష్టపడి ఆ జర్నీ చేస్తూ ఉంటాం. అవును సార్. ఆ టైంలో ప్రతి ఒక్కడి పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఉన్నారు సార్. సాయిలు లైఫ్లో ఆ ఫ్రెండ్ ఎవడు? ఉన్నారు సార్. ఎవరు? రమేష్ అన్న ఉంటాడు సార్, నన్ను ఇండస్ట్రీ తీసుకొచ్చాను. మా తమ్ముడు శ్రీశ్రీ ఉంటాడు సార్, మావాడు ఉన్నాడు సార్. వేనన్న వీళ్ళు ఉన్నారు సార్. స్టార్టింగ్ నాకు స్ట్రగుల్ నుంచి ఉన్నారు సార్. అంటే ఎలాంటి సహాయాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి? అంటే అన్నం, బేసిక్గా అన్నం పెట్టేది సార్. అన్నం పెట్టేది, ఖర్చులు లేకపోతే పైసలు కొట్టేది సార్, అంతే. చందన్ అన్నట్టుంటాడు, చందు శ్రీపల్లి అన్న ఆయన ఉండేటోడు. నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు సురేష్ అని, సంపంగి గ్రూప్ నా ఫ్రెండ్. సో ఆయన నాకు డెమోకి ఒక 25,000 ఆయన ఇచ్చిండు. సో నన్ను నమ్మిరు అప్పుడే. సో నాకు వీళ్ళు ఉన్నారు సార్, మనుషులు ఉన్నారు. ఏదో షూటింగ్కి వెళ్తే భోజనం దగ్గర ఏదో జరిగిందని చెప్పి విన్నాను, నిజమేనా? అది నిజమే సార్. మూవీ పేరు చెప్పొద్దు. లేదు సార్, అది ఒక షో. ఓకే, టీవీ షో. ఓకే. ఒక ఛానల్ దాంట్లో టీవీ షో, దానికి జూనియర్స్ వెనక కావాలంటే నేను పోయినా. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అరే నువ్వు రారా ఇలా టీవీలో పడతావు రారా అని. అంటే పైసలు కూడా ఇస్తారు రారా అంటే పోయినా. సో ఆడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు కదా సార్. ఆడ అన్నం పెట్టేటప్పుడు ఎవరు నువ్వు, దేనికి వచ్చినావు, ఏమంటారు అయ్యేది ఇదేది, తినేటప్పుడు కూడా వాళ్ళు అంటే తిన్నాక మాట్లాడచ్చు సార్. ఆ మాట నేను అన్న కూడా అన్న మావాడు వస్తాడన్నా, మావాడే పెట్టించిండు, ఆయన పేరు కూడా అలా చెప్పిన. లేదు ఆయన రమ్మని పో అని చెప్పేసి అన్నారు. తిన్నాక పోతానంటే లేదబ్బా ఫోన్ చేయదు అని చెప్పేసి అప్పుడు అన్నారు సార్ వాళ్ళు. అది పడేసి పోయి మామూలు చెప్పి వెళ్ళిపోయాను. మీకు పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ఆ షో ఇప్పుడు నడుస్తుందా? అది ఎప్పుడో పోయింది. అది ఎప్పుడో పోయింది. 1 సంవత్సరం నడిచింది అంతే, తర్వాత పోయింది. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లైఫ్లో? నెక్స్ట్ ఏం లేదు సార్. నెక్స్ట్ ఇంకో కథ ఉన్నది సార్, దాని మీదనే మొత్తం అంతే. అది కూడా సినిమా తప్పించి ఇంకేం చేయాలని లేదా? ఏం లేదు సార్. వేనన్నకి కొంచెం సపోర్ట్గా, నాకు బాగా ఇందాక నా దోస్తులు ఉన్నారు సార్, చెప్పడం మర్చిపోయినా. అజయ్ ఉంటాడు నా ఫ్రెండ్, ఇందాక సపోర్ట్ ఎవరు ఉన్నారు, అజయ్ ఉంటాడు, శివ, నవీన్, వీళ్ళు నా ఫ్రెండ్స్ సార్. వీళ్ళు నాకు బాగా సపోర్ట్. పైసలు లేనప్పుడు 100, 50 రూపాయలు, 200 రూపాయలు అట్లా వాళ్ళకి లేకపోయినా నాకు ఇచ్చిన ఉన్నారు సార్ నా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. అండ్ నేను సక్సెస్ మీట్లో మాట్లాడుతూ శివాజీ రాజా గురించి సార్, నా నాన్నలాగా అని చెప్పారు. ఏంది ఆయన అంత బాండింగ్ ఏంది, ఎలా వచ్చింది? అంటే ఆయన చాలా సీనియర్ మోస్ట్, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు. కానీ నాకు ఇచ్చిన ఆయన ఏమంటారు, ఆయన అది నేను చెప్పింది తీసుకునే విధానం కానీ, నాతో మాట్లాడే విధానం కానీ అన్నీ నాకు అసలు భలే అనిపించినాయి. నాన్న కొడుకు లెక్క చూసుకునేటోడు. డే వన్ నుంచి రాగానే నాన్న ఏం కావాలి నాన్న, అవునా నాన్న ఇట్లా వద్దా నాన్న, సరే నాన్న ఇస్తాను నాన్న, లేకపోతే ఇట్లా పోతుంటే కాదు నాన్న దీనికి ఇది అవసరం, ఇట్లా వస్తుంది, ఈ ఎమోషన్ తర్వాత ఇట్లా గ్యాప్ ఇస్తా, ఇట్లా ఇస్తా అని చెప్తే నేను అంటే నా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెష్ వాళ్ళే, వాళ్ళు నేను ఏం చెప్పేసి. కానీ నాకు వచ్చేసరికి నాకు ఒక అమ్మ అనిపించింది, దీంట్లో కూడా చూడొచ్చు యాంగిల్ అనిపించింది. సో అట్లా నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. అంటే నేను తప్పటి అడుగులు వేసేటప్పుడు డైలాగ్ వర్షన్లో చిన్నవి నాకు సరిదిద్దేటప్పుడు చూడండి, అవి నాకు నా ఫాదర్ లెక్క అనిపించింది. నాకు ఇష్టం. నాకు ఆ ఖడ్గన్ సినిమా నుంచి సార్తో ఆ పాకిస్తాన్ నా కొడుకులు అని ఒక డైలాగ్ ఉంటుంది, అది మైండ్లో పడ్డది. ఆడికెళ్ళి సార్ తోటి ఫాదర్ సీన్ అంటే నాకు సారే కావాలని చెప్పేసి ఈటీవీలో అందరికీ చెప్పిన, వేరే చెప్పిన, నితిన్ గారికి, సాయి గారికి ఆప్షన్ లేదు, ఇంకా లేదు, ఇక ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆయనే. అంటే ఆయన గురించి తెలిసిన కొంతమంది ఉంటారు మీడియాలో, వాళ్ళు చెప్తుంటారు చాలా ప్రాక్టికల్ జోక్స్ చాలా ఎక్కువ వేస్తుంటారు, కామెడీ చేయడం కానీ, ఆట పట్టించడం కానీ, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా సినిమా? ఘోరంగా ఉండే. మన చనిపోయిన సీన్ ఉంటుంది సినిమాలో, పండుకున్నాడు అనితమని ఏడవాల,
సో ఆ మేడం ఏంటంటే బాగా పండుకుని సార్ని పటాపట కొడతా ఉండేది ఎదురు రూమ్ల మీద. అంటే మామూలుగా చచ్చిపోయినప్పుడు పోయాలే అని కొడతా ఉంటారు. ఆ మేడం అట్లా కొడతా అంటే టక్కుని లేచి నీ అబ్బా నేను ఇంకా చచ్చిపోలేదు నేను బతికే ఉన్నాను అని చెప్పేసి అనేటోడు. అంటే అంత ఎమోషనల్ కూడా టక్కుని లేచి నవ్విపించేటోడు సార్. అవి చాలా ఉన్నాయి. అంటే అవి ఫ్లోలో వచ్చేటి సూపర్ ఉండేటి. మాకు మస్తు వైబ్ అనిపించేది. సార్ బ్యూటిఫుల్ సోల్ అది సార్ది. అండ్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని మీతో మాట్లాడుతుంటే టైం తెలియట్లేదు, కానీ చాలా బిజీ షెడ్యూల్లో మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి, మీకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాను. బట్ మీరు ఇలాగే ఉండాలి, ఇంతే స్వచ్ఛమైన జర్నీ చేయాలి, ఇంతే స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. ఈ రోజున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది మళ్ళీ పెన్నులు పట్టుకుంటున్నారు, మళ్ళీ కథలు రాస్తున్నారు. ఊర్ల నుంచి మట్టి కథలు పుడుతున్నాయి. మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి కావాలి. మీ జర్నీ ఇలాగే కొనసాగాలని, మీరు ఇంకా చాలా హై లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.